ఫ్రెండ్స్, మన ఇప్పుడు హెల్మెట్ లేకుండా జనాభా ఎంతమంది చనిపోతున్నారంటే, నాకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళలో, మీ చుట్టాల్లో, మీ ఇంట్లోనో, మీ ఊర్లోనో ఖచ్చితంగా ఎవరో ఒకరు కాదు చాలామంది చనిపోయి ఉంటారు. ఏంది యాక్సిడెంట్ ద్వారా మెయిన్ హెల్మెట్ లేకపోవడం వల్ల. అయితే ఒక మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన లెక్కల ప్రకారం 12 లక్షల మంది ఒక్క సంవత్సరంలో చనిపోతున్నారు రోడ్డు ప్రమాదంలో. అందులో 90% హెల్మెట్ లేకపోవడం వల్లనే. మన భారతదేశంలో 1,70,000 మంది సంవత్సరానికి 1,70,000 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. మన తెలంగాణలో అయితే ఓన్లీ హెల్మెట్ లేకుండా 2024 లెక్కల ప్రకారం 3,137 మంది, అధికారికంగా 3,137 మంది ఓన్లీ హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంతమంది చనిపోతున్నారు. ఇంకా 3,137 అంటే మన తెలంగాణలో ఇంకా ఒక 100, 50 అటు ఇటు అవుతుంది. ఇంకా ప్రతి సంవత్సరం అంతమంది చనిపోతారు. ఇది ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇంకా మన హెల్మెట్ కాకుండా ఇంకా వేరే అయితే అదొక ఇంకో 10% యాడ్ చేసుకుంటే అయిపోయింది. అంటే 90% యాక్సిడెంట్స్ అన్ని కూడా యాక్సిడెంట్లు జరిగినా వేరే విధంగా ఈ కార్లలో వేరే జరిగినా ఏం కాదు, అంటే మ్యాక్సిమం ఏం కాదు 90%. కానీ ఎప్పుడైతే బైక్ నుంచి హెల్మెట్ లేకుండా మనం కింద పడతామో స్పాట్గా డెడ్ అనమాట. మన తల కదా, మన ప్రాణం అంతా తలలో కదా ఉండేది, మన హెడ్లో మన ప్రాణం ఉండేది. మరి మన బాడీలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో ఒకటి చేస్తారు. మన చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా, నడువి ఇరిగినా, ఏదైనా మంచాన పడినా ఒక 2-3 సంవత్సరాల తర్వాత మరి లేస్తారు. కానీ ఎప్పుడైతే మన తలకి తగ్గుతుందో స్పాటింగ్ ఇంకో మాట ఉండదు, ఇక స్పాట్ చనిపోతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మన ఇప్పుడు ఇంత సర్వేలలో కూడా క్లియర్గా చెప్పేశారు హెల్మెట్ లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది చనిపోతున్నారు. 90% అంటే దాదాపు 10 లక్షల మంది, 9 లక్షల మంది ఓన్లీ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంతమంది చనిపోతున్నారు. మన తెలంగాణలో ఓన్లీ మన భారతదేశంలో సంవత్సరానికి 1,70,000 మంది ఓన్లీ హెల్మెట్ మన రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అంటే 1,50,000, 1,40,000 దాకా మ్యాక్సిమం హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. కాబట్టి మరి దీనికి ఏంటి అసలు, ఎందుకు హెల్మెట్ పెట్టుకోవట్లేదు? 100 రూపాయలు, 200 రూపాయలు హెల్మెట్. ఆ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే ఒక పెద్ద కామెడీ అసలు. అక్కడ ఒక పక్కన ప్రాణాలు పోతున్నాయి, అన్ని వేల మంది చనిపోతున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అది ఒక పెద్ద కామెడీ అనమాట. ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్ అంటే షోయింగ్. ఏంది షోయింగ్? వాళ్ళకి హెల్మెట్ పెట్టుకుంటారంటే వాళ్ళ క్రాఫ్ట్ చెడిపోయిందంట. హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళ క్రాఫ్ట్ చెడిపోయిందంట. ఇంకోటి ఏంది, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చి పెట్టాలి అంటే రోడ్డు తప్పితే మిగతా అంతా చూడాలి, కనపడదు కదా హెల్మెట్ పెట్టుకుంటే. ఇంకోటి ఏంది, హెల్మెట్ పెట్టుకోవడం కొంచెం దూరం వస్తుంది పెట్టుకోవడం వల్ల. ఏం చేయాలి, లోపల కర్చీఫ్ లాంటిది ఒకటి పెట్టుకుంటే దాన్ని వాష్ చేసుకుంటే అయిపోయింది, ఆ చేతులు అనేది పెట్టుకుంటుంది. ఈ 3 విషయాలు, ఒకటేమో కర్చీఫ్ పెట్టుకోవడం నెగ్లిజెన్సీ, ఇంకో విషయం ఏంది షోయింగ్, మన క్రాఫ్ట్ అంట చెడిపోయిందంట. అంటే మరి మన అంత అందగా ఎవరు లేరు. కాబట్టి హెల్మెట్ ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఇంకేది ఎక్కడైనా సరే ఒక మంచి హెల్మెట్ కొనియండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకున్నా 150 రూపాయలు, 200 కూడా వస్తాయి మంచి హెల్మెట్లు. ఒకవేళ పెద్ద హెల్మెట్ పెట్టుకుంటే అంతా ఇట్లా మొత్తం మూసేసినట్టు ఉందనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా తగిలినా కానీ సర్జరీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఒక చిన్న హెల్మెట్ ఉంటుంది కదా లేడీస్, మన రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద పెట్టుకునేది షార్ట్ హెల్మెట్ ఉంటుంది. ఆ హెల్మెట్ అన్నా ఏదో ఒకటి గిఫ్ట్ లాగానే ఇవ్వండి ప్రతి ఒక్కరికి, ఏదో ఒకటి. అదొకటి మాత్రం చేయండి. ఎందుకంటే మిగతా మీరు ఏ చేసినా చేయకుండా నడుస్తుంది, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయే విషయాన్ని మనం అంత లైట్ తీసుకోలేం కదా. ఒక ఫ్రెండ్ బాగా కోరుకునేవాడు, ఒక తెలిసినవాడు బాగా కోరుకునేవాడు చేసే పని ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఒక హెల్మెట్ ఇవ్వండి. వాడు కొనుక్కోపోతే అంటే షార్ట్ హెల్మెట్, అది కూడా చిన్న హెల్మెట్. పెద్ద హెల్మెట్ ఇస్తే వాడు తీసుకుని పక్కన పడేస్తాడు, పెట్టుకోరు. కాబట్టి ఒక చిన్న హెల్మెట్ అనేది కొనియండి మీ ఫ్రెండ్స్కి, ఎప్పుడైనా గిఫ్ట్ లాగా ఇచ్చేయండి. అట్లా తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చినా ఏం లేదు, హెల్మెట్ ఉండాలి మెయిన్. మన ప్రాణం పోకుండా ఉండాలంటే హెల్మెట్ ఉండాలి ఖచ్చితంగా. హెల్మెట్ లేని వదిలితే నాకు ఎక్కడ నాకు అసలు మామూలు కోపం కాదు వాళ్ళని చూస్తే. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు, కళ్ళ ముందు చూస్తుంటారు, పోతుంటారు, హాస్పిటల్కి పోతుంటారు, పోయి వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. కానీ ఆ తెలివి ఉండదు వీళ్ళకి. ఏంది మళ్ళీ నేను ఇక్కడికే వస్తా కదా హెల్మెట్ లేకపోతే అనేది ఉండదు. అట్లా. సో జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ పెట్టుకోండి. పెద్ద హెల్మెట్ ఎట్లా మీరు పెట్టుకోరు, నాకు తెలుసు. 100 మంది కళ్ళ ముందు చనిపోయినా హెల్మెట్ పెట్టుకోరు. కానీ ఒక చిన్న హెల్మెట్ అయినా పెట్టుకోండి. మీ ముఖం కనపడుతుంది, మొత్తం కనపడుతుంది, మొత్తం దేశం అంతా చూడకపోతే కానీ ఒక చిన్న హెల్మెట్ అయినా పెట్టుకోండి. చిన్న హెల్మెట్ పెట్టుకోండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.